హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాలిబాన్ నేతలతో భారత ప్రత్యేక రాయబారి ఆనంద్ ప్రకాష్ సమావేశమయ్యారు. పలువురు అధికారులతో కలిసి ఆయన ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్కు వెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మౌల్వీ అమీర్ ఖాన్ ముక్తాకీతో ఈ సందర్భంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక రాజకీయ సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రవాణా సహకారాన్ని పెంపొందించడం, ఇటీవలి ప్రాంతీయ పరిణామాలు చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యత, వీసా విధానాలను క్రమబద్ధీకరించడం, ప్రతినిధి బృందాల మార్పిడిని ప్రోత్సహించడం, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరు దేశాల అధికారులు ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తతలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి రెండు దేశాల మధ్య ప్రజల రాకపోకలను సులభతరం చేయాలని కోరారు. వ్యాపారవేత్తలు, రోగులు, విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియలను సులభతరం చేయాలని భారత్ను అభ్యర్థించారు. వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవాలనే ఆశాభావాన్ని భారత రాయబారి ఆనంద్ ప్రకాష్ వ్యక్తం చేశారు. భారత్ తన సహాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. గతంలో నిలిపివేసిన కొన్ని కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడానికి భారత్ ఆసక్తి చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతదేశం ఈ దాడిని స్వయంగా చేసినట్లు అనిపిస్తోందని, ఈ దాడిలో పాకిస్తాన్ను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మేం భారతదేశంతో యుద్ధం ప్రారంభించాలనుకోవడం లేదు, కానీ యుద్ధ పరిస్థితి తలెత్తితే పాకిస్తాన్ కూడా దానికి ప్రతిస్పందిస్తుంది. భారతదేశం నీటిని ఆయుధంగా ఉపయోగిస్తోందని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉంది. మన ఉనికిని ప్రత్యక్ష ముప్పు ఉంటేనే తమ అణ్వాయుధాలను ఉపయోగిస్తోందని ఆసిఫ్ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం తనపై దాడి చేస్తోందని పాకిస్తాన్ భయపడుతోంది. అయితే భారతదేశాన్ని కూడా హెచ్చరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి దర్యాప్తులో రష్యా, చైనాలను పాలుపంచుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం రష్యా ప్రభుత్వ ఆధీనంలోని ఉన్న ఆర్ఐఏ నోవోస్టీ వార్తా సంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లేదా పాశ్చాత్య దేశాలు కూడా చాలా సానుకూల పాత్ర పోషించగలవని భావిస్తున్నారన్నారు. వారు ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయవచ్చన్నారు. దీనికి భారతదేశం అబద్ధం చెబుతోందా, నిజం చెబుతోందా అనే దానిపై దర్యాప్తు చేసే పనిని అప్పగించాలన్నారు. ఇందుకోసం ఒక అంతర్జాతీయ బృందం ఏర్పాటు చేయాలని ఖవాజా కోరారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా అంతర్జాతీయ దర్యాప్తును ప్రతిపాదించారని ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.